నేటి ఈ సమాజంలో నీలా నువ్వు బ్రతకడం ఏమంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరూ నువ్వు వారికి నచ్చినట్లుగా ఉండాలనుకుంటారు. వాళ్ళ నిర్ణయాల ప్రకారమే నువ్వు నడుచుకోవాలనుకుంటారు. నీ జీవితాన్ని నువ్వు నీకు నచ్చినట్లుగా జీవిస్తున్నా కూడా దాన్ని వారు ఏమాత్రం సహించలేరు. నీ జీవితంలో నువ్వు కన్న కలలు వారికొక బలహీనతలాగా కనిపిస్తాయి. నీ జీవిత లక్ష్యాలు వారికొక వింతలాగా అనిపిస్తుంది. కానీ ఇది విను, నీ చుట్టూ ఉండే జనాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నువ్వు ఏదైనా ఒక పని చేస్తే ఇలా ఎందుకు చేశావని అంటారు. నువ్వేమీ చెయ్యకపోతే ఇలా ఎందుకు ఖాళీగా కూర్చుంటావు? ఏదో ఒక పని చెయ్యొచ్చుగా అని అంటారు. అందుకే వారి మాటల్ని అసలు పట్టించుకోకుండా నీ దారిలో నువ్వు ముందుకు సాగిపోతూ ఉండు. నీకంటూ ఒక రోజొస్తుంది. ఆ రోజు నువ్వు చేసిన పని మాట్లాడుతుంది. ఇప్పుడు నిన్ను అవమానించి తక్కువగా చూసిన వారే రేపటి రోజున నీ ముందు క్యూలో నిలబడతారు నీ విజయాన్ని పొగడడానికి. కానీ అటువంటి రోజు ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే జనాల మాటల్ని అస్సలు పట్టించుకోవడం మానేసి, మీ తెలివిని, ఉత్సాహాన్ని, దృష్టిని మీ మీదే కేంద్రీకృతం చేసి మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు సాగిపోయినప్పుడు, అస్తమానం వారు వీరు అంటున్న మాటల్ని అతిగా పట్టించుకుంటే, కొంతకాలానికి నీకు నువ్వే దూరమైపోతావు. ఈ సమాజం ఎప్పుడూ కూడా ఎదుటి వారిని అస్సలు అర్థం చేసుకోదు. సాధారణంగా బ్రతుకుతున్న మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోదు. అదే మీరు విజేతలుగా మారండి. అప్పుడు మీ నోటి నుంచి వచ్చే ఒక్కొక్క మాట ఈ సమాజానికి వేదంలా వినిపిస్తుంది. నువ్వు గెలిచేంత వరకు, ఓ విజేతగా నిలిచేంత వరకు మౌనంగా నీ పనిని నువ్వు చేసుకుంటూ ముందుకు సాగిపో. నువ్వు ఎలా ఉన్నా, ఎలాంటి వాడివైనా కూడా ఈ రోజు నుంచి నువ్వు ఒక బలమైన, దృఢమైన నిర్ణయాన్ని తీసుకో. జనాలు చెప్పే మాటల్ని కాకుండా నీ మనసేం చెప్తుందో దాన్ని బాగా విను. ఆ మాటల్ని నువ్వు అనుసరించు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ లోకంలో నీ ప్రయాణం నీదే. నువ్వు సాధించే విజయం కూడా నీదే. నీ మార్గాన నడవాల్సింది కూడా నువ్వే. ఎప్పుడైతే నిన్ను నువ్వు బాగా అర్థం చేసుకొని, జనాల మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా, నీ మనసుకు నచ్చింది నువ్వు చేస్తావో, అప్పుడే నీ సమయం మొదలవుతుంది. నీ మనసు ఎంతో దృఢంగా ఉన్నప్పుడు, నీ లక్ష్యమేమిటో నీకు సరిగ్గా తెలిసినప్పుడు, నీ వద్ద నిరంతర ప్రయత్నం ఉన్నప్పుడు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం నువ్వు చేరాలనుకున్న గమ్యం నీకు గుర్తుకొస్తున్నప్పుడు, అప్పుడు, అప్పుడు ఎటువంటి భయం కూడా నిన్ను భయపెట్టలేదు. ఎవరి మాటలు కూడా నిన్ను బాధపెట్టలేవు. నువ్వు ఎంతో కష్టపడి ఈ ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు మార్చుకో చాలు. అప్పుడు మార్పు దానంతటదే ఈ లోకంలో వచ్చి తీరుతుంది. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. నీ దృష్టంతా సమాజంపై ఉన్నంత వరకు నిన్ను నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. జనాలు నీ గురించి ఏమనుకుంటారన్న విషయాన్ని పక్కన పెట్టు. ఏమైనా అనుకోవచ్చు. దాన్ని చూసి నువ్వు అస్సలు భయపడకు. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావన్నదే ఇక్కడ ముఖ్యం. ఎప్పుడైతే నువ్వు నీ చుట్టూ ఉన్న నలుగురు గురించి ఆలోచిస్తావో, అప్పుడు నీకు నీ జీవితంలో మనశ్శాంతి పోతుంది. వారంతా కూడా నీలో దాగి ఉన్న భ్రమకు ప్రతిరూపాలు. నీవు ఒక ఊళ్ళో ఉంటే వాళ్ళందరూ నీకు కనిపిస్తూ ఉంటారు. నీవు ఊరు మారితే ఆ నలుగురు కూడా మారిపోతారు. అందుకే ఆ నలుగురు గురించి అస్తమానం పట్టించుకుంటూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. ఇకనైనా అలా చేయడం ఆపేసేయ్. నీతో నువ్వు మనస్ఫూర్తిగా ఒక్కసారి మాట్లాడి చూడు. అప్పుడు నువ్వే నిజాన్ని తెలుసుకుంటావు. నీ జీవితంలో నువ్వు హీరో కావాలనుకుంటున్నావా? లేదా సమాజం కోసం బ్రతకాలనుకుంటున్నావో? అప్పుడు నిజంగా నీకు అర్థమవుతుంది. నిరంతరం ఈ సమాజానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించకు. నీకు నువ్వే సమాధానం చెప్పుకో. నీవు నీ జీవితంలో ఎదగాలంటే గుంపు నుంచి బయటికి రా. నీ అర్థం పర్థం లేని భయాలను విడిచిపెట్టు. అప్పుడే నువ్వంటే ఏంటో నీకు బాగా అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో అతిపెద్ద మోసం ఏమిటో తెలుసా? నువ్వు నీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని జనాలు ఏమాత్రం గుర్తించడం లేదని వదిలిపెట్టేయడం. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఎవరూ కూడా నిన్ను ముందుకు నడిపించరు. నీవు పడిపోతే ఎవరూ కూడా లేపరు. నీవు బాధపడుతుంటే ఎవరూ కూడా వచ్చి ఓదార్చరు. అందుకే ఏం చేసినా నీ కోసం, నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడం కోసం నువ్వు చెయ్యాలి. నీ మార్గంలో చివరి వరకు నీవే నడవాలి. నీలో ఉన్న ధైర్యమే నీకు అతిపెద్ద ఆయుధం. ఒకవేళ ఇప్పటి వరకు నీతో నువ్వు ఓడిపోతూ ఉంటే, ఏది ఏమైనా సరే ఇక ఆగిపోకూడదని నువ్వు నిర్ణయించుకుంటే, ఈ సమాజంలో ఉన్న ఏ శక్తి కూడా నీ ఆసక్తిని ఆపలేదు. ఇప్పుడు నీకు నీ జీవితంలో అలాంటి సమయమే వచ్చింది. రోజు నువ్వు నీ జీవితాన్ని 1% మెరుగుపరుచుకుంటూ ఉండు. నీలో ఉన్న బలాన్ని మరింతగా పెంచుకుంటూ పో. బలహీనతల్ని గుర్తించి వాటిని విడిచిపెట్టు.
జీవితంలో గెలువు. జీవితంలో గెలిచేవాడెవడంటే, తను నమ్ముకున్న మార్గంలో నడిచేవాడు. వెళుతున్న మార్గంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, మడమ తిప్పనివాడు, వెన్ను చూపనివాడు. తన చుట్టూ ఉన్నవారు అతన్ని విడిచిపెట్టి పోయినా సరే, అతను ఏమాత్రం భయపడడు. తను ఎన్నుకున్న లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకునేంత వరకు తన పోరాటాన్ని ఏమాత్రం విరమించడు. అటువంటి వాడే చివరికి గెలిచి ఒక విజేతలా నిలబడతాడు. ఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించిన వ్యక్తుల్లో ఉన్న శక్తి నీలోనూ ఉంది. ఆ శక్తిని నీ యుక్తితో వెలికితీ. ఇక్కడ వారికి నీకు ఉన్న తేడా ఏంటంటే, వారు ఎదుటివారి మాటల్ని విస్మరించి, తమ మాటల్ని తాము విన్నారు. నువ్వు ఇతరులను చూసి వారి గురించి ఆలోచించే సమయం, నీ నుంచి నిన్ను ఒక్క అడుగు దూరం చేస్తుంది. ఎవరూ నీ కోసం జీవించరు. ఎవరూ కూడా నీ కోసం కష్టపడరు. అలాంటప్పుడు నువ్వు వారి కోసం ఎందుకు పదే పదే ఆలోచిస్తూ, నీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటావు? నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నువ్వు మారడానికి ప్రత్యేకంగా ఒక రోజంటూ ఏదీ ఉండదు. అందుకే ఈరోజే, ఈ సమయానే ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకో. నువ్వు ఈ సమయాన్ని తీసుకుని ఆ నిర్ణయం నిన్ను, నీ జీవితాన్ని సమూలంగా మార్చేయాలి. ఆ నిర్ణయం ఏమిటంటే, ఇక నా దృష్టంతా నాపైనే ఉంటుంది. నా మనసు చెప్పిన మాటే వింటాను. నన్ను నేను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇలా నిన్ను నువ్వు అర్థం చేసుకున్న రోజున ఈ ప్రపంచం నిన్ను ఆపలేదు. నీపై నువ్వు దృష్టి పెట్టడం అనేది ఏమాత్రం స్వార్థం కాదు. ఎందుకంటే నువ్వు నీ జీవితంలో బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వారికి సహాయం చేయగలవు. దేనినైనా సాధించగలవు. ఈ సమాజం నిన్ను అర్థం చేసుకోకపోతే అది నీ సమస్య ఏమాత్రం కాదు. అది వారి సమస్య. అందుకే నువ్వు అటువంటి వాటిని ఏమాత్రం పట్టించుకోకు. అందుకే అనవసరంగా ఆలోచిస్తూ కూర్చోకుండా వెంటనే పనిని మొదలుపెట్టు. అస్తమానం అతిగా ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు అలాగే ఉండిపోతావు. నీ జీవితంలో నీకు కావాల్సింది కేవలం ఆలోచనలే కాదు, ఆ ఆలోచనలకు తగ్గ ఆచరణ. గుంపులో కలిసిపోయి గుంపులో ఒకడిలా బ్రతక్కు. గుంపుకు ఒకళ్ళా బ్రతుకు. నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. కానీ కోల్పోయిన వాడిగా ఏమాత్రం కాదు. జీవితంలో పెద్ద పెద్ద సంకల్పాలు కలిగిన వాళ్ళు మొదట ఒంటరిగానే ఉంటారు. నీ ఈ ప్రయాణంలో ఈ ఒంటరితనం నిన్ను బలహీనపరచదు. అది నిన్ను మరింత బలంగా మారుస్తుంది. ఈరోజు నీతో నువ్వు ఒక వాగ్దానాన్ని చేసుకో. ఏది ఏమైనా సరే ఎదుటివారి మీద అసలు ఆధారపడకుండా, నా జీవితంలో నేను ఒక వీరుడిలా, ధీరుడిలా మారుతానని. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేయబోయే యుద్ధం బయట వాళ్ళతో కాదు, నీతో నువ్వు చేసుకోవాలి. ఇప్పుడు నిన్ను నువ్వు గెలవలేకపోతే ఈ ప్రపంచంలో దేన్ని కూడా నువ్వు గెలవలేవు. అందుకే ఈ నిర్ణయంతో నీ జీవితం మారిపోవాలి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోని మీరు ఇక్కడ దాకా చూశారంటే మీకు నచ్చిందని అర్థం. అయితే నేను నా జీవితాన్ని మార్చుకోగలను అని ఒక కామెంట్ చేయండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ వెంకటేష్.